Good morning to everyone. Now, advantages of fifth unit లో advantages of data distribution. Data distribution or DDBMS లో టాపిక్ ఇది. డిస్ట్రిబ్యూటెడ్ ఫార్మేట్లో డేటాను కనుక మనం డిస్ట్రిబ్యూషన్ ఫార్మేట్లో స్టోర్ చేస్తే హ్యావ్ ద నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ whereas the modular development and more reliable and better response and lower communication cost and improve performance. ఇక్కడ the expanded new locations or new units in centralized database system and action requires substantial effort and dis- discussion in the existing functioning. What do you mean that? ఇక్కడ మనం పర్ఫామ్ చేసే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు డేటా అనేది సెంట్రలైజ్డ్ డేటాలో కూడా అప్డేషన్ అవుతూ ఉంటుంది, చేంజెస్ అనేవి పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏ లొకేషన్ నుంచి న్యూ లొకేషన్లో సేవ్ చేసినా ఏ లొకేషన్లో సేవ్ చేసినా కానీ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో కూడా ఈజీగా చేంజెస్ అనేవి పర్ఫామ్ అవుతాయి. మనం ఏ సైట్ నుంచి ఓపెన్ చేసుకున్న డేటాబేస్ని ఏ డివైస్ నుంచి ఓపెన్ చేసినా కానీ ఆటోమేటిక్గా ద ఫంక్షన్స్ ఆర్ ఎఫెక్టెడ్ టు all the remaining data which is existed in the centralized database system, and distributed system will be connected to the centralized database, and more reliable is nothing but the centralized database comes to heart. And ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ ఉంటాయి అనుకోండి, we will take up the role, recollect the data from another place, that is the more reliable. Life is good for the సింగిల్ లొకేటెడ్ డేటా. డిఫరెంట్ లొకేషన్స్లో కనుక మనం డేటాను స్టోర్ చేస్తే, డిఫరెంట్ డివైజెస్లో కనుక డేటా స్టోర్ అయి ఉంటే ఇట్ విల్ బి ఈజీలీ ఫెయిల్యూర్స్ అనేవి పర్ఫామ్ అయినప్పుడు ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, ఈజీగా మనము అండ్ అక్కడున్న డేటాని బ్యాక్ రోల్ బ్యాక్ చేయొచ్చు. దట్ ఈస్ ద మోర్ రిలయబుల్. నెక్స్ట్ బెటర్ రెస్పాన్స్. బెటర్ రెస్పాన్స్ అంటే ఎఫిషియంట్ మేనర్లో రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఏ డివైస్ అయినా ఏ నెట్వర్క్ అయినా ఎక్కడి నుంచి అయినా మనం డేటాని యాక్సెప్ట్ చేసుకుంటే ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది, ఫాస్ట్గా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ బెటర్ రెస్పాన్స్ అండ్ లోవర్ కమ్యూనికేషన్ కాస్ట్. అండ్ ఇది కమ్యూనికేషన్ కాస్ట్ అనేది లోగా ఉంటుంది, వితౌట్ ఛార్జెస్తో కూడా మనం డేటాని యాక్సెసిబిలిటీ పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యానిపులేషన్ మినిమైజ్ డేటా కాస్ట్ అనేది ఏంటి, మినిమైజ్ చేసేస్తుంది, మనం డేటా ఈజీగా మాడిఫై అవుతుంది, ఈజీగా అప్డేట్ అవుతుంది. తెలుస్తా. నెక్స్ట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా అండ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా పైన ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేసిన, దాంట్లో ఉన్న డేటాలో మనం మాడిఫై చేసిన ఈజీగా అది పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద అండ్ ది ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ద ఇంప్రూవ్డ్ ద షేర్ ఎబిలిటీ అండ్ లోకల్ అటానమీ. అండ్ షేరబిలిటీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా డేటాని మనం షేర్ చేయొచ్చు, అండ్ ది డిఫరెంట్ డివైజెస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డిఫరెంట్ డివైజెస్ ద్వారా కమ్యూనికేట్ కావచ్చు, అండ్ సింగిల్ డేటా మల్టిపుల్ లొకేషన్స్ నుంచి యాక్సెసిబిలిటీని పర్ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఏంటివి అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా డిస్ట్రిబ్యూషన్. వేరేస్ ద డిసడ్వాంటేజెస్గా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే కాంప్లెక్సిటీ, కాస్ట్, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ కంట్రోల్ అండ్ డిఫికల్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డేటాబేస్ డిజైన్ మోర్ కాంప్లెక్స్. ఈ డేటా డిస్ట్రిబ్యూషన్ ఫార్మేట్లో డేటా స్టోర్ చేయాలి అంటే ఇన్వెస్ట్తో కూడుకుంది. దట్ ఈస్ ద అండ్ కాంప్లెక్సింగ్ అంటే డేటాని మేనేజ్ చేయడం కూడా కాంప్లెక్స్గా అంటే రిస్క్గా ఉంటుంది. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలన్నా రిస్క్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. దిస్ ద advantages, disadvantages. Whereas the data replication
డేటా రిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రిప్లికేషన్, ఒకటే వర్డ్ గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ కాపీస్. ఇట్ విల్ బి రిప్లికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా, స్టోరింగ్ దెమ్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్. డిఫరెంట్ లొకేషన్స్ లో డేటా స్టోర్ అవుతుందని చెప్పినాం డేటా డిస్ట్రిబ్యూషన్ లో. మరి అదేంటిది, డిఫరెంట్ లొకేషన్స్ లో ఏం చేస్తుంది, డిఫరెంట్ కాపీస్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో స్టోర్ చేసేదాన్ని డేటా రిప్లికేషన్ అంటాము. ఇక్కడ దట్ ఈస్ నథింగ్ బట్ ద డేటా మిర్రరింగ్, that is nothing but the image of that particular data, that is the replication process. మరి బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఇంప్రూవ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద డేటా and increase the speed of data access and enhance server performance and the accomplish డిజాస్టర్ రికవరీ. ఈజీగా మనం రికవరీని పర్ఫామ్ చేయొచ్చు, ఈజీగా అవైలబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది, స్పీడ్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, స్పీడ్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ అయ్యింది. ఇవన్నీ డేటా రిప్లికేషన్ అంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా స్టోర్ మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ కావడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. దట్ ఈస్ ద డేటా రిప్లికేషన్, ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రిప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ద డేటా ఫ్రాగ్మెంటేషన్. Data fragmentation is nothing but the data into smaller multiple parts. ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని మనం మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి అన్నప్పుడు యూజింగ్ ద ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ద డేటా ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ఇట్ విల్ బి the process of dividing the database into different smaller parts, smaller multiple parts is called fragmentation process. May be stored in at different locations. మరి ఆ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఏం చేస్తుంది, డిఫరెంట్ లొకేషన్స్ లో స్టోర్ చేస్తుంది. అండ్ ప్రాసెస్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ద రీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఒరిజినల్ డేటాబేస్ ఫ్రమ్ ద ఫ్రాగ్మెంట్ ఈస్ పాసిబుల్. ఒరిజినల్ డేటాబేస్ ని మన అవసరాన్ని తగ్గట్టు పార్ట్స్ లాగా డివైడ్ చేసే దాంట్లో పర్ఫామ్ అయ్యేది ఫ్రాగ్మెంటేషన్ అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటాయి. దేర్ ఆర్ ద 3 types of fragmentation: horizontal data fragmentation, vertical data fragmentation, and hybrid data fragmentation. Majorly we are dividing into 3 types. Hybrid data fragmentation, horizontal data ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ అంటే రోస్ ఫార్మేట్ లో కనుక మనం డేటాని డివైడ్ చేయాలి, పార్ట్ లాగా డివైడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ద హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఇక్కడ చూడండి, అకౌంట్ అనేది మన ఏంటిది టేబుల్ అయితే దాంట్లో ఉన్న డేటాని ఎలా డివైడ్ చేయమంటున్నాము అంటే ద వాల్యూస్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టేబుల్ బ్రాంచ్ నేమ్ యాజ్ పూణే, బోర్డా, ఢిల్లీ. అదేంటిది, ఆ 3 ఉన్నాయి మాత్రమే రోస్ని తీసుకుంటుంది. అది ఎక్కడి నుంచి, అకౌంట్ దగ్గర నుంచి, అకౌంట్ టేబుల్ నుంచి. నెక్స్ట్ దీన్ని ఏమంటాము, హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. వేరస్ ద ఇక్కడ చూడండి, బ్రాంచ్ నేమ్ బరోడా ఉన్నది మాత్రమే తీసుకోమన్నది అనుకోండి, ఆటోమేటిక్ గా బరోడా ఉన్నది తీసుకుంటుంది. దట్ ఈస్ ద ఏంటిది, హారిజంటల్. మరి దీంట్లో టైప్స్ ఏంటివి అంటే ప్రైమరీ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్, నెక్స్ట్ derived horizontal fragmentation, next complete horizontal fragmentation, next disjoint horizontal fragmentation, and reconstructing of horizontal fragmentation. What do you mean that these are all are the dividing in the table in parts, dividing in with the help of the rows format లో డేటా రో ఫార్మేట్ లో ఉన్న డేటాలో ఏదో ఒక దానిలో మనం డివైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు వేర్ క్లాస్ యూజ్ చేసి బ్రాంచ్ నేమ్ ఇస్ బరోడా అనే దాంట్లో ఉన్నవి మాత్రమే రోస్ని సెలెక్ట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద ప్రైమరీ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ దట్ పర్టికులర్ derived వేర్ తో పాటు అండ్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాము డిరైవ్డ్ దాంట్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే బ్యాలెన్స్ ఈజ్ 50,000, లెస్ దెన్ 50,000 ఉన్న దాన్ని చేయాలి అంటే ఇది డిరైవ్డ్ హారిజంటేషన్ అంటాము. అండ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాము. ఈ 2 ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటుంది రోస్. నెక్స్ట్ కంప్లీట్ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే కంప్లీట్ గా టోటల్ టేబుల్ ని హారిజంటల్ గా required for reconstructing of relations, so they are every table belong to at least one of the partition. And the automatic and the
రెండు టేబుల్ ని 2 పార్టీషన్స్ లాగా కంప్లీట్ హారిజంటల్ గా పనిచేయాలి. నెక్స్ట్ డిస్జాయిన్ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ద generates a set of horizontal fragments in which are no two fragments, no fragments లాగా డివైడ్ చేయకుండా నార్మల్ గా టేబుల్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ రీకన్స్ట్రక్టింగ్ ద హారిజంటల్. రీకన్స్ట్రక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ద యూనియన్ ఆపరేషన్ ద్వారా పర్ఫామ్ చేసేది రీకన్స్ట్రక్టింగ్ అంటాము. దిస్ ద ఎక్స్ప్లెయిన్ దిస్ ద టైప్స్ ఆఫ్ హారిజంటల్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే బేస్డ్ ఆన్ ద కాలమ్ ని బేస్ చేసుకొని ఏంటిది మనం డివైడ్ చేసేది, పార్ట్ ని డివైడ్ చేసేది ఏంటిది ఏమంటున్నాం, వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాము. సేమ్ కంప్లీట్ జాయిన్ ఆపరేషన్ ద్వారా కంప్లీట్ వర్టికల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది, వర్టికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది పర్ఫామ్ అయింది. నెక్స్ట్ హైబ్రిడ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఏంటిది వర్టికల్ అండ్ హారిజంటల్ ఆ రెండింటిని కలిపి ఏమంటాం హైబ్రిడ్ అంటాం. నథింగ్ బట్ ద మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్. రోస్ తో కాలమ్స్ తో బేస్ చేసుకొని వీఆర్ గివింగ్ ది పార్ట్ ఆఫ్ ఎ టేబుల్, దట్ ఈస్ ద అండ్ ది హైబ్రిడ్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్ ని కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాం, వేరే ఎక్కడ ఎంప్లాయీ ఏజ్ లెస్ దెన్ 40, ఎంప్లాయీ ఏజ్ లెస్ దెన్ 40 ఉండాలి. ఎంప్లాయీ నేమ్ ని మొత్తం యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో ఇది ఏదైతే లెస్ దెన్ 40 ఉందో దాన్ని చెక్ చేస్తుంది. ఇక్కడేమో కాలం తీసుకుంటది, ఇక్కడేమో ఏంటిది దాంట్లో ఉన్న ఏజ్ ని సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద హైబ్రిడ్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ వన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. Client server architecture is computing model of the particular hosts, delivers and manages most of the resources of the. అండ్ ఇది క్లయింట్ సర్వర్ అంటే ఇది నార్మల్ గా సింగిల్ సర్వర్ తోటి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. వాటిని ఏమంటాము క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాము. ఆర్కిటెక్చర్ విత్ పర్ఫార్మింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ద టీసీపీ కనెక్షన్ అండ్ ఐపీ అడ్రస్ అండ్ వేరస్ ద విత్ హెల్ప్ ఆఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. ఎలా పర్ఫామ్ అయింది అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ ద్వారా. దిస్ ద పర్పస్ ఆఫ్ ద క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్ టైర్ ఆర్కిటెక్చర్. హియర్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్. వన్ టైర్ ఆర్కిటెక్చర్, ద సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాము, వేర్ క్లయింట్ సర్వర్ అండ్ డేటాబేసెస్ ఆర్ reside on the same machine. ఒకే మెషిన్ లో ఒకే పర్సన్ ఒకే క్లయింట్ ఒకే సర్వర్ తో వర్క్ చేస్తే దట్ ఈస్ అ సింగిల్ టైర్ ఆర్ వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాము. టూ టైర్ ఆర్కిటెక్చర్స్ ఆర్ నథింగ్ బట్ ది ఆర్కిటెక్చర్స్ వేరస్ ద క్లయింట్ అండ్ సర్వర్ టైర్. ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు, ఒకలే క్లయింట్ కాకుండా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు నెంబర్ ఆఫ్ సింగిల్ సర్వర్ తోటి వర్క్ పర్ఫామ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టూ టైర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఈస్ ద వెబ్ సర్వర్స్. ఇట్ రిటర్న్స్ ద రిక్వైర్డ్ వెబ్ పేజెస్ టు ద క్లయింట్స్ దట్ రిక్వెస్టెడ్ దెమ్. మనం ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ క్లయింట్స్ ఉంటాం కదా, వాళ్ళు వెబ్ ఎంజియు ఉంది, ఎంజియు సర్వర్ తోటి మనము ఇంటరాక్షన్ అవుతుంటాం. దట్ ఈస్ ద టూ టైర్ ఆర్కిటెక్చర్. ది స్ట్రక్చర్ ఈస్ క్వైట్ ఈజీ టు మెయింటైన్ అండ్ మాడిఫై. ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా మాడిఫై చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ లో ఏంటిది అంటే అప్లికేషన్ టైర్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద ఎవర్రా